నీవు ఏర్పాటు చేసుకొనిన పరిశుద్ధుల సమక్షముల సేవకునిగా వాక్యం చెప్పనై ఉండగా నేను కాదు నాయన, మీరు నాతో మాట్లాడండి. నా నోరు నా పెదవులు కాదు, మీ ఆత్మచేత నన్ను నింపండి ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ వాక్యం బలమైనది నాయన, నీ వాక్యము సజీవమైనది. నీ వాక్యము నాయన ఆధారము, నెమ్మది, సమాధానం, జ్ఞానము కలుగజేస్తుంది ప్రభువా. నీకు స్తోత్రాలు. దయచేసి నీ సిలువ చాటున నన్ను జ్ఞాపకము చేసుకోమని, అయా ఉన్న దైవ సేవకులందరినీ ప్రత్యేకముగా దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని వాక్యమును మీ మధ్యలో పంచుకొనుటకు మొదట దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా మరి యేసుతో సహవాసం పెద్దలందరికీ ప్రభువైన క్రీస్తు నామములో శుభాలు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో నేను మీ మధ్యలోనికి తీసుకొని వచ్చిన అంశం ఏంటంటే, సేవకుడు సమూయేలు యొక్క సాటిలేని సద్గుణములు. సేవకుడు సమూయేలు యొక్క సాటిలేని సద్గుణములు. సేవకుడు అంటే మనకందరికీ తెలుసు. సమూయేలు గురించి కొన్ని విషయాలు నేను చెప్తాను. ఆ తరువాత సాటి లేని అంటే ఇక సమూయేలు ప్రవక్తకు సాటి ఎవరు కూడా లేరు. సాటి లేని దేవుడు అని ఒక పాట పాడతాం మనం. సాటి లేని దేవుడవయ్యా అనే పాట పాడతాం. కొన్నిసార్లు మనం మనుషులను ఉద్దేశించి ఏమంటామంటే, బ్రదర్ నీకు ఎవరు సాటి లేరు అని కొన్నిసార్లు మనుషులను కూర్చుకొని ఈ పదం వాడతాం మనం. సద్గుణములు అంటే మంచి గుణములు, మంచి లక్షణములు కలిగిన వ్యక్తి అని మనము ఉద్దేశించి మాట్లాడతాం. అందుకొరకే సేవకుడు సమూయేలు యొక్క సాటి లేని సద్గుణములు. సమూయేలు గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, సమూయేలు అను మాటకు అర్థం ఏంటంటే చూచువాడు. అదర్వైజ్ యెహోవా వినును అని ఈ విధముగా సమూయేలు అనే మాటకు పేరుకు అర్థాలు ఉన్నాయి. సమూయేలు ఎవరి కుమారుడు అంటే మనకందరికి తెలిసిన రీతిగా ఎల్కానా తండ్రిగా ఉన్నాడు, హన్నా తల్లిగా ఉంది. సమూయేలు ఏ ప్రాంతపు వాస్తవ్యుడని గమనిస్తే ఎఫ్రాయిం అనే ప్రాంతానికి చెందినవాడు. సమూయేలు లేవి గోత్రమునకు చెందినవాడు. సమూయేలు లేవియుడు. ఎల్కానా హన్నా ఈ యొక్క సమూయేలును ఏ విధముగా కన్నది అంటే ప్రార్థన పూర్వకం కన్నదండి సమూయేలు గురించి ఇంకా మనం బాగా ఆలోచన చేస్తే, సమూయేలు చాలామంది వ్యక్తులతో సహవాసము కలిగిన వాడు, చాలామంది వ్యక్తులతో సేవ చేసినవాడు. చిన్నతనములోనే యాజకుడైన ఏలితో సహవాసం చేశాడు, సేవ చేశాడు. ఓకే. ఆ తర్వాత రాజులను అభిషేకించి రాజులతో పాటు కలిసి సేవ చేసిన వాడు సమూయేలు. సౌలుతో సేవ చేశాడు కలిసి. తర్వాత దావీదుతో కూడా కలిసి. వదిలేశానన్న, ప్లీజ్ నాన్న, వదిలేసి డిస్టర్బెన్స్ కావద్దు. ఓకే. దావీదుతో కలిసి సేవ చేశాడు సమూయేలు. 2 గ్రంథాలు రాశాడండి. మొదటి సమూయేలు, రెండవ సమూయేలు రాశాడు. రూతు గ్రంథం కూడా ఎవరు రాశారండి? సమూయేలు రాశాడు. సమూయేలు గురించి ఇంకా మనం ఒకవేళ ఆలోచన చేస్తే, సమూయేలు యాజకుడిగా సేవ చేశాడు, ప్రవక్తగా సేవ చేశాడు, నాయకుడిగా సేవ చేశాడు. ఇంకొకటి చెప్తారా? న్యాయాధిపతిగా కూడా సేవ చేశాడు. ఇలాంటి సమూయేలు ఒక దినము చనిపోయిన తర్వాత ఒక మాంత్రికురాలు సమూయేలును లేపేసింది. అది వేరే టాపిక్ లేండి, అది దయ్యములకు సంబంధించిన బోధ. అది మన టాపిక్ కాదండి. సో నేనేమంటానంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, సమూయేలుకు ఇంత గొప్ప చరిత్ర ఉందండి, ఇంత గొప్ప చరిత్ర. నేను ఇంకో మాట చెప్తాను. ఈ సమూయేలు గురించి దేవుని వాక్యంలో కొత్త నిబంధనలో ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ ఒక వ్యక్తి ఉటకాయించి మాట్లాడాడు, ఒక వ్యక్తి ఎత్తి చూపాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, పౌలు అపోస్తల కార్యములో సమూయేలు గురించి డిస్కస్ చేశాడు. తర్వాత ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో సమూయేలు గురించి డిస్కస్ చేశాడు. ఇంత చరిత్ర ఉంది సమూయేలు గారికి. సో ఈయనలో ఉన్న సద్గుణములు ఏంటి?
సాటి లేని సద్గుణములు ఏంటి అని మనం బాగా ఆలోచన చేస్తే, నేను బాగా వాక్యం చదువుతూ ఉన్నాను. ఏ సద్గుణములు మరి దేవుడు సమూయేలు గారికి అనుగ్రహించాడని ఆలోచన చేస్తే, మొట్టమొదటి సాటి లేని సద్గుణం సమూయేలు జీవితంలో నేను చూశాను. శుద్ధ మనసు చూశానండి. శుద్ధ మనసు. శుద్ధ మనసు అంటే యథార్థమైన మనసు. ఓకే, తర్వాత పరిశుద్ధమైన మనసు, తర్వాత పవిత్రమైన మనసు సమూయేలులో నేను చూశాను. ఎలాంటి శుద్ధ మనసు అంటే, చదువుదాం ఒకసారి 12వ అధ్యాయం 2వ వచనం చదవండి దయచేసి. నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యన ఉన్నారు. బాల్యము నుండి నేటి వరకు నేను మీ కార్యమును జరిగించుచు వచ్చి తిని, ఇదిగో నేనున్నాను. నేనెవని ఎద్దునైనా తీసుకొంటినా, ఎవని గార్ధమునైనా పట్టుకొంటినా, ఎవరికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా. తర్వాత ఏముందండి, న్యాయము నాకు అగపడకుండా ఎవరి ఎద్దునైనా లంచము పుచ్చుకొంటినా యొద్దనైనా అలాగూ చేసినలా యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను. అప్పుడు నేను మీ ఎదుట వానిని మరలా నిత్తునను. ఇది పెద్ద సవాల్తో కూడిన విషయం అండి. ఇది పెద్ద సవాల్తో కూడిన విషయం. చూడండి, నేను తల నెరిసిన వృద్ధుడను, ముసలివాడను. ఆ ఏజ్ నాకు అంత జ్ఞాపకం లేదండి. సమూయేలు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, రాజు ఉన్నాడు, గొప్ప సంభాషణ జరుగుతూ ఉన్నది. ఈ సంభాషణ అంతా ఎందుకు వచ్చిందంటే, ఇశ్రాయేలు అందరూ కూడా మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలని కోరినప్పుడు వాళ్ళ కోరిక మేరకు సమూయేలు రాజును ఏర్పాటు చేయడానికి సిద్ధపడిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ముగ్గురు కూడా ఉన్నారు, రాజు ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు, తర్వాత ప్రజలందరూ ఉన్నారు. అంత జనాంగం మధ్య, అలాంటి ప్రజల మధ్య ఒక సవాల్ విసిరేశాడు. ఎవరండి? సమూయేలు. ఒక సవాల్ అండి, ఒక ఛాలెంజ్. కమాన్, రండి నా దగ్గరికి. ఎద్దునైనా, గాడిదనైనా, లంచమైనా, ఏదైనా ఉంటే ఇప్పుడే నాకు చూపించండి. చూడండి ఎంత డేరు ఉండాలండి. ఏమమ్మా, ఎంత డేరు ఉండాలండి. అంతమంది లక్షల జనాభాలో ఒకడే నిలబడి కమాన్ చూపించండి ఏంటి అనేది. కాబట్టి ఈ మాటలన్నీ ఎప్పుడైతే వాళ్ళందరూ విన్నారో, సమూయేలును ఉద్దేశించి వాటి రిజల్ట్ అండి, వాటి గ్రేట్ రిజల్ట్. ఆ రిజల్ట్ ఏంటంటే చూద్దామా. రిజల్ట్ అతడు ఏం చూపించాడంటే, దయచేసి చదవండి 4వ వచనం. మీరు ఫాస్ట్ లేరు, దయచేసి ఫాస్ట్ ఉండాలి. ఏ మనుషుల యొద్ద గాని నీవు దేనిని తీసుకునలేదు. వారు చెప్పగా అతడు నా యొద్ద ఏదియు మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు. రైట్, చూసారా అండి. ఈ మాట చెప్పిన వెంటనే ముక్కుమ్మడిగా అందరూ సమూయేలు దగ్గరికి వచ్చేమంటారు అంటే, సమూయేలు గారు మీరు ఏది కూడా చేయలేదండి, ఏ అన్యాయము చేయలేదండి, ఎవరితో లంచము తీసుకోలేదండి, ఎవరిని బాధ పెట్టలేదండి, మీరు మీ సాక్ష్యము గొప్పది. నిజమే కదండి, మీ సాక్ష్యము గొప్పది అని అని ప్రజలు సమూయేలును ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అప్పుడు సమూయేలు ఏమంటున్నా అంటే, నేను యెహోవా చేత అభిషేకం పొందిన వాడను, అట్టిది ఏది మీకు నా ద్వారా దొరకదు. చూసారండి, వాట్ ఎ గ్రేట్ ఛాలెంజ్. ఎంత గొప్ప ఛాలెంజ్ అండి నిజంగా. ఆయన నిజంగా వాళ్ళ మధ్యలోని మాట్లాడుతుంటే. సో మొట్టమొదటిగా ఆయనలో ఉన్న సాటి లేని సద్గుణం ఏంటంటే, ఆయన శుద్ధ హృదయము కలిగిన వాడు. నేను ఇంకో మాట చెప్తాండి. ఈ శుద్ధ హృదయము ఎలా వస్తుందంటే, త్వరగా తీయండి దయచేసి, వద్దులేండి, తీయకూడదు. 1 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనంలో ఏముందంటే, ఆడ ఎవడును నీ యవనమును బట్టి తృణీకరింపనీయకుండా అనే మాట ఉంది కదండి. కొంచెం యవనం పక్కన పెడదాం, మనం అందరం యవనంగా ఉన్న వాళ్ళని యవనస్తులమే. ఎవడును నీ సేవను బట్టి, నీ సేవా జీవితమును బట్టి తృణీకరింపనీయకుండా మాటలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, ఓకే చాలా ఉన్నాయి అక్కడ, ప్రవర్తనలోను నీవు నీ సంఘానికి, ప్రజలకు ఎట్లా ఉండాలి? నువ్వు
శుద్ధ హృదయముతో ఉండాలి. మాదిరి అనే మాట చేసినావు నువ్వు. వెరీ గుడ్. నేను దేవుడు దీవించుడు కాక. నువ్వు లైన్లో ఉన్నావు నువ్వు. ఓకే, శుద్ధ హృదయము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇంటిలో కుటుంబంలో శుద్ధ హృదయం ఉండాలి, సంఘములో శుద్ధ హృదయం ఉండాలి, బయటికి వెళ్ళిన తర్వాత ప్రజలలో కూడా శుద్ధ హృదయం ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 స్థానాల్లో మనము శుద్ధ హృదయం కలిగి ఉంటామో, యథార్థత కలిగి ఉంటామో, సమూయేలు వలె ఛాలెంజ్ ఇస్తాం. మనం ఛాలెంజ్ చేసి మాట్లాడతాం. నేను దయచేసి 25 సంఘాలను సేవ చేశానండి. ఈ 30 ఏళ్ళ సేవ జీవితంలో నేను 20 ఏళ్ళ వయసులో సేవకు వచ్చానండి. మంచి యవన ప్రాయంలో సేవకు వచ్చాను. నన్ను అందరూ తునీకరించారు. నన్ను అందరూ తునీకరించారు. ఎవరు నేను పట్టించుకోలేదు. 25 సంఘాలు సేవ చేశాను. ప్రతి సంఘములో దేవుని కృపను బట్టి ఈ సాక్ష్యాన్ని సంపాదించుకున్నాను. ఈ సాక్ష్యాన్ని అందుకొరకే ఈ జేదర్గుట్ట ప్రాంతంలో ఎంపీ కర్మేల్ సంఘములో సేవ చేయుటకు వచ్చింది 3వ నేను రావడం. నేను ఎవరైనా వెళ్ళిన సేవకుని మళ్ళీ పిలుస్తారండి? చాలా కష్టం పిలవడం. అయ్యా మీకు దండం పెడతాను, ఇక్కడ చాలయ్యా అంటారు కొన్నిసార్లు. ఇంక నీ సేవ చాలనైనా అంటారు. బట్ దిస్ ఇస్ థర్డ్ టైం వాళ్ళు పిలిచారు. ఇంకోటి, వాళ్ళు పిలిచిన వెంటనే నేను ఇబ్రాహీంపట్నంలో ఉన్నాను. వెంటనే నేను వారికి సమాధానం ఇవ్వలేదు. నేను ఐ టేక్ 2 months టైం అన్నాను. నేను 2 నెలల సమయం తీసుకొని ప్రార్థన చేసి వస్తానని చెప్పాను. 2 months తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. అప్పుడు నేను చెప్పాను, నన్ను దేవుడు అక్కడికి రమ్మని చెప్పాడు. నా ఇల్లు వదిలేశాను. ఓకే, అక్కడ చర్చ కూడా ఏర్పాటు చేశాను పైన మా ఇంటి మీద. అక్కడ ఒక పాస్టర్ని ఏర్పాటు చేశాను. సో నేనేమంటున్నానంటే, శుద్ధ హృదయము దైవ సేవకులుగా చాలా ఇంపార్టెంట్. సో దేవుని సేవకుల విషయంలో, ఈ యొక్క సమూయేలు సేవ విషయంలో ఆయన మొట్టమొదటిగా శుద్ధ హృదయం కలిగి ఉన్నాడు. రెండవదిగా ఈయనలో సాటి లేని మరొక లక్షణం ఏంటంటే ఇతడు ప్రజలను దేవుని వైపు ప్రోత్సాహపరిచినవాడు. చాలా బాగుంది కదండి. ప్రజలను దేవుని వైపు ప్రోత్సాహపరిచినవాడు. ప్రోత్సాహము ఇంగ్లీష్లో ఎంకరేజ్ అంటాం. ఎంకరేజ్మెంట్ అంటాం. ఎంకరేజ్ నౌన్, ఎంకరేజ్మెంట్ వర్బ్. ఇంక నేను చెప్పాలి ఇక. రైట్, ఓకే. ప్రోత్సాహపరిచాడండి. దేవుడు మనకి ఎందుకు సంఘం ఇచ్చాడంటే, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధులను, మనకిచ్చిన విశ్వాసులను, విశ్వాసురాళ్లను అన్ని విషయాల్లో వారిని ఏం చేయాలి? మనం ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సాహపరచాలి. ఎలా ప్రోత్సాహపరచాలంటే, నేను సమూయేలు గురించి చాలా విషయాలు నేర్చుకున్నానండి. ఈయన ప్రోత్సాహము ఒక వెరైటీగా ఉందండి. ఈయన ప్రోత్సాహము ఒక రకంగా చాలా మంచిగా ఉంది. చదువుదాం ఒకసారి. ఆ ప్రోత్సాహం అనేది 14 వచ్చిన 12-14 మనం అక్కడే ఉంటాం. అదే గ్రంథం 12వ అధ్యాయంలోనే ఉంటాం మనం. అటు ఇటు ఏమీ అవసరం లేదు. భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మిమ్మల్ని ఏలు మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. చూసారండి ఎంత మంచిగా జనులను ప్రోత్సాహపరుస్తుందంటే, ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలారా, దేవుని జనాంగమా, దేవుని స్వాస్యమా, దేవుని ద్రాక్ష తోట, ఇవన్నీ ఉన్నాయి. ఇశ్రాయేలును పోల్చి ఎన్నో మాటలు దేవుడు చెప్పేశాడు ఇక్కడ. సో సింపుల్గా ఈ సమూయేలు ఏమంటుందంటే, అయ్యా మీరు మొదట మీ దేవుడైన యెహోవాను సేవించాలి, అనుసరించాలి, వెంబడించాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి. అంత మాత్రమే కాకుండా మీ రాజును కూడా మీరు ఏం చేయాలి? ఉన్నది అక్కడ. మీ రాజును కూడా ఏం చేయాలి? అనుసరించాలి. రాజు ఎవరండి? రాజు ఎవరు? ఇంకా రాజు రాలేదు, ఇంకా తర్వాత వస్తాడు లేండి. సౌలు. రాజును కూడా మీరు ఏం చేయాలి? అనుసరించాలి. ఎప్పుడైతే మీరు దేవుని అనుసరిస్తారో, ఎప్పుడైతే మీరు రాజును అనుసరిస్తారో, మీకు ఏం జరుగుతుందంట? క్షేమం, సుఖము, సౌఖ్యం, సంతోషం, ఇవన్నీ మీకు కలుగుతాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తాను ప్రోత్సాహం బట్టి. ఇంకొంచెం ముందుకు 20వ వచనం నేను చదువుతాను. అంతటా సమూయేలు జనులతో ఇట్లా, నేను భయపడకుడి, మీరు కీడు చేసిన మాట నిజమే. ఇది వద్దులేండి మనకు. రైట్, దాని కింద యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. ఇదొక ప్రోత్సాహం అండి. మీరందరూ కూడా యెహోవాను పూర్ణ హృదయముతో
దేవుని మీరు ఏం చేయాలి మీరు సేవించండి. అక్కడ ఆగుతానండి నేను. తర్వాత 22 వచనం, యెహోవా మిమ్మును తన జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామ నిమిత్తము తన జనులను ఆయన ఏముంది విడ నాడడు. రైట్. సో ఇన్ని చక్కని మాటల చేత సమూయేలు దేవుని ప్రజలందరినీ కూడా ప్రోత్సాహపరుస్తున్నాడు. అంటే వాళ్ళకి ఏం చూపెడుతున్నా అంటే దేవుడు, దేవుని కార్యములు, దేవుని మంచితనం, దేవుని గొప్పతనం ఇవన్నీ చూపిస్తూ ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, రాజుల గురించి ఎక్కువ విషయాలు మాట్లాడా లేకపోతే దేవుని గురించి ఎక్కువ విషయాలు మాట్లాడా? ఎగ్జాక్ట్లీ దేవుని గురించి ఎక్కువ విషయాలు మాట్లాడాడు. కానీ రాజును కూడా మీరు ఏం చేయాలి సమయమును బట్టి, నా మాట దయచేసి దీన్ని కొటేషన్ అంటారు, సమయాన్ని బట్టి అనుసరించాలి, సమయాన్ని బట్టి గౌరవించాలి. నేను ఇంకొక మాట చెప్తాను. పౌలు ఆయన ఆ యెరూషలేము ప్రాంతంలో చాలా చాలా చక్కగా సేవ చేశాడు. పౌలుకు కూడా అనేక మంది రాజులు ఎదురయ్యారు. ఎంతమంది రాజులు ఎదురైనప్పటికీ ఎక్కువగా ప్రజలను దేవుని తట్టు ప్రోత్సాహపరిచాడు. దేవుని వాక్యము చేత అనేకులను యేసుక్రీస్తులను తీసుకొని వచ్చాడు. కానీ ఎక్కువగా రాజులకు అటాచ్ అయ్యి ఉన్నాడండి? ఎక్కువ రాజులకు అటాచ్ అయ్యి ఉన్నాడా? నో, లేడు. ఎక్కువగా ప్రజలను దేవుని వైపు తిప్పడమే పౌలు యొక్క పని. ఆ తర్వాత పేతురు కూడా చాలా రాజుల మధ్య, అధికారుల మధ్య నలిగిపోతున్నాడు. ఆయన ప్రార్థన చేస్తుండగా ఏంటంటే అనేకమైన స్వస్థత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన దేవుని వాక్యం చెబుతుంటే అందరూ క్రీస్తులోనికి వస్తుంటే కొంతమంది వచ్చారు బలాత్కారంగా వీళ్ళని వేసేద్దామని. కానీ ఆయన ఏం చెప్పిందంటే ఆ అధికారులను జ్ఞాపకం చేసుకొని చాలా మంచి మాట ఏం చెప్పండి, మేము దేవుని మాట వినాలన్నా చెప్పండి, ఏ మాట వినాలన్నా. ఈ రోజుల్లో అంత సత్తా, అంత ధైర్యం ఎవరికైనా ఉందా అండి? చూసారా అండి? వాళ్ళందరూ దొమ్మిగా వచ్చారు. ఆ రోజుల్లో అధికారులు, పరిసయ్యులు, సదుకాయులు, శాస్త్రులు, ఇతర రోమన్స్ అందరూ కూడా ఉన్నారు. ఒక్క మాటతో కట్ చేశాడు వాళ్ళని. మేము దేవుని మాట వినాలన్నా, మేము మీ మాట వినాలన్నా, మేము దేవునికి లోబడాలన్నా చెప్పండి, మీకు లోబడాలన్నా. చూసారా అండి? ఎవరికి ఏ రాజుకు బెదరకుండా, ఏ రాజుకు భయపడకుండా పరిశుద్ధాత్మతో నింపబడి అనేకమైన ప్రజలను దేవుని వైపు ప్రోత్సాహపరిచిన వారిలో సమూయేలు ఉన్నాడు, పౌలు ఉన్నాడు, తర్వాత పేతురు కూడా ఉన్నాడండి. చెరసాలలో వేసిన పౌలు స్త్రీలు లెక్క చేయలేదండి. నేను ఇంకో మాట చెప్తాను. యేసుక్రీస్తు సేవా పరిచర్లో కూడా రాజులను ఎదుర్కోలేదా? అది ఇంకా రాలేదు, ఇంకా వస్తా. అధికారులను ఎదుర్కోలేదా? రాజులను ఎదుర్కోలేదా? ఎస్, అందరినీ ఎదుర్కొన్నాడు. ఎంతమందిని ఎదుర్కొన్నప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా ప్రజలందరినీ కూడా దేవుని రాజ్యము వైపు, ఆ రక్షణ వైపు అందరూ ఏం చేశాడు? అది నాకు కావాలి. ఏం చేశాడు? ప్రోత్సాహపరిచాడు. ఎక్కువగా రాజుల గురించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేదు, ఎక్కువగా అధికారుల గురించి కాన్సన్ట్రేషన్ చేయలేదండి. ఆయన పిలాతు దగ్గర ఉన్నప్పుడు పిలాతుకు, తర్వాత దెన్ ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువుకు సంభాషణ జరుగుతున్న సమయంలో నువ్వు యూదులకు రాజువా అంటే నేనేమన్నాడు? నువ్వన్నట్టే, నీవన్నట్టే. వాటే సవాలండి. చూసా అంటే నాకేమనిపించింది అంటే, పిలాతు కొన్ని సందర్భాలు, పిలాతు కాదు, నేను ఇంకో దగ్గరికి వెళ్తాను. దీని అర్థం ఏంటంటే, అంటే ఇండైరెక్ట్గా నువ్వు యూదులకు రాజువా అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఎవరికి రాజు? పిలాతు కూడా రాజే. ఆటోమేటికలీ ఆయన కూడా దేవుని రాజ్యం నుంచి మెల్లగా చెప్తున్నాడు అన్నమాట. ఇంకో దగ్గర పౌలు ఆ ఫెలిక్స్ ముందు ఉన్నప్పుడు సంభాషణ జరుగుతున్న సమయంలో ఈ పౌలు ఏం చేసిందంటే ఆయన గురించి హిస్టరీ చెప్తున్నాడు, మారు మనసుని ఎట్లా పొందామని చెప్తున్నాడు. అప్పుడు ఈ ఫెలిక్స్ ఏమంటుందంటే, ఏ పౌలా, ఎవరు చెప్తారు ఇంత సులువుగా నన్ను క్రైస్తవునిగా చేయాలని ఆశ కలిగి ఉన్నావా? కరెక్ట్, ఈ మాట ఉందా? చూసారా అండి? నేను ఏమంటున్నానంటే దేవుని వాక్యములో
ప్రతి ఒక్కరు సేవకులు, ప్రతి ఒక్కరు కూడా యేసును వెంబడించే విధముగా, దేవుని వెంబడించే విధముగా అందరిని కూడా దేవుని వైపు ప్రోత్సాహపరిచారండి. ఈవెన్ బ్యాప్టిజం ఇచ్చి యోహాను కూడా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఎంతోమంది అధికారులు వచ్చారు, యేసు వైపు ప్రోత్సాహపరిచారు. మనందరి పని ఏంటంటే, మన చుట్టూ రాజులు ఉంటారు, మన చుట్టూ అధికారులు ఉంటారు, మన చుట్టూ ఎంతోమంది ఉంటారు. వాళ్ళని ఎక్కడ పెట్టాలనో అక్కడే ఉంచాలి. ఎక్కడ పెట్టాలనో నేను పెట్టానండి. బైబిల్లో ఉంది అధికారుల కొరకు ప్రార్థన చేయండి, వీ క్యాన్. బైబిల్లో ఉంది అధికారులను గౌరవించండి, వీ క్యాన్. బైబిల్లో ఉంది అధికారులకు తగ్గించుకోండి, వీ క్యాన్. కానీ ఎక్కడ పోయినా మన వెలుగు వెలుగుతూనే ఉండాలి. యేసు ప్రభు అంటున్నాడు, మీ వెలుగు వెలుగుచుండ నిజుడి అంటున్నాడు. అది వేరే ప్రసంగం అవుతుంది మళ్ళా, ఓకేనా? దేని పెట్టారు. అందుకొరకే బరబ్బ యేసుక్రీస్తు దగ్గరికి ఇప్పుడు వస్తున్నాను, నీకు దగ్గరికి వస్తున్నా. బరబ్బ యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా ఒక్కసారి నువ్వు నాతో కలుస్తే, ఎందుకంటే మనుషులందరూ కూడా నీ వైపు ఉన్నారు కాబట్టి, ఒక్కసారి నువ్వు నాతో కలిస్తే చాలా బాగుంటుంది అంటే, ఏ బరబ్బా, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. ఇప్పుడు మనమందరం ఏం చేస్తున్నామంటే, అధికారులందరూ పరిచయం అయిన తర్వాత, పరిచయం అయిన తర్వాత ఈ రాజ్యాన్ని మర్చిపోయి, చెప్పలేరు మీరు, ఈ రాజ్యాన్ని మర్చిపోయి ఆ రాజ్యంలో కలిసిపోతున్నాం మనం. నీ రాజ్యం వేరు. ఇంకో మాట చెప్తా, బరబ్బా ఒక్క సంచిలో 2 కత్తులు. అది ఏం మాట్లాడలేదు, మన సేవకులు కదా మనం అందరం. ఒక్క సంచిలో 2 కత్తులు వరలో పట్టవు. సరే, నేను వర అంటే బైబిల్ భాష, నేను తెలుగు భాష మనం మాట్లాడుతున్నానండి, అలా చాలా ఉన్నాయిలేండి. ఒక్క వరలో 2 కత్తులు ఈమడవు అని ఉంది బైబిల్లో. ఈమడవు, ఎస్, మొద్దుబారిపోతాయి, కొట్టాడుకుంటే 2 కూడా. నిజమేనండి. దాన్ని పెట్టారా? సమూయేలులో సాటి లేని సద్గుణాలు ఏంటంటే, ఒకటి శుద్ధమైన మనసు ప్రజల సమక్షంలో, రెండవది ఏంటండి, ప్రజలను ప్రోత్సాహపరిచేవాడు. దేని పెట్టారా? నేను రోజు ప్రార్థన చేస్తాను. నేను రోజు ఏమైనా ప్రేయర్ చేస్తాను అంటే 6:30 to 7:30 వరకు నాకు ప్రేయర్ టైం అన్నమాట. ఓకే, నేను ప్రసంగాలు వింటూ ఉంటాను. చాలామంది ప్రసంగాలు నా అలవాటు అది. చాలామంది ప్రసంగాలు వింటూ ఉంటా, వాళ్ళ ప్రసంగాలు కాపీ కొట్టాను. చివరికి పరిశుద్ధాత్మ నాకు ఏం బోధిస్తే అది నేను చెప్తాను. నేను ఏమైనా ప్రేయర్ చేస్తాను అంటే, ప్రభువా, ఇది నా సంఘం కాదు, ఇది నీ సంఘం. నీవిచ్చే ఈ సంఘాన్ని, ఇది పరిశుద్ధుల సంఘం అని చెప్పాడు. కలంకము మచ్చ డాగు లేనని సంఘం చెప్పాడు. అలాగని సంఘస్థులలో కలంకము మచ్చ డాగు లేని వారు ఉంటారా? అందరూ ఉంటారు కదా. కానీ దేవుడు ఏమంటాడు? పరిశుద్ధమైన సంఘం. అంటే మనం ఎవరిని కూడా తీర్పు తీర్చడానికి వీలు లేదు. ఈవెన్ వ్యభిచారి వచ్చినప్పటికీ కూడా చెప్తున్న ఒక మాట, వచ్చినప్పటికీ అమ్మా, చూసారా అండి, యేసుప్రభు అదేశాడు కదండి. అంటే నేను ఏమంటున్నా అంటే, దేవునికి స్తోత్రం కలుగును కాక, సేవకులమైన మనమందరం కూడా దేవుడు మనకిచ్చిన సంఘాన్ని దేవుని వాక్యంలో ప్రోత్సాహపరచాలి. ఎక్కువ దేవుని వాక్యం. అందుకే బెరయా సంఘస్థులు పౌలు చెప్పిన బోధ అలాగ ఉందో లేదో అని వారు లేఖనములు ఏం చేశారు? బోధ బైబిల్లో ఏముందో అదే బోధ చేయాలండి. బైబిల్లో అది నేర్చుకున్నాను నేను. బైబిల్లో ఏముందో అదే బోధ చేయాలండి మనం. దాన్ని బట్లారా, అది రెండవది అండి. మూడవది, ఈయనలో ఉన్న సాటి లేని ఆ సద్గుణం. మూడవది ఏంటంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, అదే అధ్యాయంలో చూస్తాం మనము. ఇతనంట శుద్ధమైన మనసే కాదు, ప్రజలను దేవుని వైపు ప్రోత్సాహపరిచే వ్యక్తి మాత్రమే కాదు, ఇతను ప్రార్థన పరుడండి. ఏంటండి? ప్రార్థన పరుడు. చదువుదామా? శ్రేష్టమైన మాట, మంచి ఆనిముత్యం అది. 18వ వచనం. ఏమై బ్రదర్స్? 18వ వచనం చదువుతారనా? నేను చదువుతాను. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును ఏం చేశారంట? బహుగా భయపడి. రైట్, చూసారా అండి? ప్రార్థన పరుడండి ఇతను. ప్రజలకు, సమూయేలుకు, రాజును గురించి ఏం జరుగుతుందండి? డిస్కషన్. ఒక ఇష్యూ వచ్చింది. అరే, మీరు వద్దంటే మీరు కోరుకున్నారయ్యా, నేను చెప్పిన మీకు రాజు వద్దని చెప్పాను నేను,
కానీ మీరేం చేస్తారంటే యెహోవా దేవుని త్రోసివేసి మీ సొంతంగా రాజుని మీరు ఏర్పాటు చేసుకున్నారు అని అక్కడ సమూయేలు ప్రార్థన చేస్తే అన్న సమూయేలు ప్రార్థన చేస్తే ఏమొచ్చాయంటండి? ఏమొచ్చాయి? ఉరుములు, తర్వాత మెరుపులు. చూసారండి, ప్రేయర్ చేస్తే నాకు ఇప్పటికీ విచిత్రం అనిపిస్తుంది నాకు. కానీ ఈ రోజుల్లో దేవుడు అలాంటివి మనకి ఇవ్వడండి. ఎందుకంటే మన దగ్గరికి ఎవరు రారన్నమాట. అమ్మో ఆయన దగ్గరికి పోతే ఈ విధంగా దేవుడు కొన్ని స్టాప్ చేశాడండి. స్వస్థతలు ఉన్నాయి, ఓకే. తర్వాత దాన్ని ప్రేయర్ చేస్తే ఉరుములు వచ్చేస్తాయి, తర్వాత మెరుపులు వచ్చేస్తాయి. దేవుని వాక్యంలో అయ్యా లేవని చెప్తే బాధ లేదు అంటే నడుస్తుంది, స్వస్థత లేదు మనం తర్వాత మాట్లాడతాం, ఓకే. దేవుని వాక్యంలో ఈయనలాగా అద్భుతమైన కార్యములు చేసిన వారు ఎవరైనా ఉన్నారా? ఈయన ప్రేయర్ చేస్తే ఉరుములు మెరుపులు, మోషే ప్రార్థన చేస్తే ఆకాశం నుండి మన్నా, ఓకే. ఈ రోజుల్లో ఒకవేళ సేవకులముగా మనము ఒకవేళ ప్రార్థన చేస్తే మన్నా వచ్చింది అనుకోండి, ఒక మాట చెప్తున్నాను నేను, ఎవరింట్లో వాళ్ళు కూర్చొని గోపన, ఎవరింట్లో వాళ్ళు కూర్చొని మన్నా తినుకుంటా అప్పుడు గోపన్న వండి, అమ్మా గుడికి రండి అమ్మా తల్లి టైం అవుతుందంటే, అన్న మేము మన్నా తిన్నాక వస్తామన్నా. చెప్తున్నాను నేను. మోషే ప్రార్థన చేస్తే ఆకాశం నుండి మన్నా కురిసింది. తర్వాత ఇంకొక ఆయన ప్రార్థన చేస్తే ఎవరు చెప్తారు? ఇంకొక ఆయన ప్రార్థన చేస్తే ఏమండి? సూర్యచంద్రులాగి చూసారండి, యెహోషువ ప్రార్థన చేస్తారు. దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో దేవుని సేవకులకు అంత పవర్ ఇచ్చాడు దేవుడు, అంత శక్తిని ఇచ్చాడు. కానీ ఈ రోజుల్లో మనము అలాంటి ప్రభావములు, అలాంటి శక్తిని చూడలేకపోవడానికి కారణం ఏంటంటే మనము వాళ్ళ విధముగా ప్రార్థనలు మనము చేయలేకపోతున్నామండి. దట్స్ ఆల్, చేయలేకపోతున్నామండి. నేను ఇంకో మాట చెప్తాను. ఎప్పుడైతే ఈయన ప్రార్థన చేశాడో, ఎవరండి? సమూయేలు ప్రార్థన చేశాడో, ఇశ్రాయేలు అందరూ కూడా ప్రార్థన విన్నారు, ఉరుములు మెరుపులు చూశారు. కింద ఒక మాట ఉందండి, ఏమాట అండి? 19వ వచనం, సమూయేలుతో ఎట్లనిరి, రాజు నియమించమని మేము అనుకున్న చేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసిదిమి, కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలంట? ఏం చేయాలి? ప్రార్థించము. అంటే నాకేమర్థమైందంటే, ఇశ్రాయేలు అందరూ కూడా సమూయేలులో ప్రేయర్ పవర్ చూశారు, అంతే కదండి? ప్రేయర్ పవర్ చూశారు, ఇమీడియట్లీ ఆ విజువల్ కూడా చూశారు. విజువల్స్ అంటే ఏంటి? ఉరుములు. ఓ మై గాడ్, ఈయన ప్రార్థన చేస్తేనే ఇంత అద్భుతం జరిగింది అని వెంటనే పశ్చాత్తాపం వచ్చిందంట. ఏమొచ్చిందమ్మా? పశ్చాత్తాపం వచ్చి, అయ్యా వీ హ్యావ్ డన్ రాంగ్, వీ హ్యావ్ డన్ మిస్టేక్, మేము పాపం చేశాం, కాబట్టి మేము మరణం కాకుండా మా కొరకు నువ్వు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇది మనకు కావాలండి. చర్చికి వచ్చిన వాళ్ళందరూ కూడా విశ్వాసులు, విశ్వాసురాలు, సంఘమంతా కూడా మనం చూసి ఏం చేయాలి? భయపడాలండి. మా కాపరికి పవర్ ఉంది, మా సేవకునికి ఆత్మ నిపుణత ఉంది. మా పాస్టర్ గారు ఆయన ముఖం చూస్తే మోషే ముఖము చూసినట్టు అనిపిస్తుంది మాకు. కాబట్టి ఆయన దగ్గర మాట్లాడాలంటే భయం, ఆయన దగ్గర మేము ఉండాలంటే భయం, కూర్చోవాలంటే భయం. చూస్తారండి, అది విశ్వాసులందరూ ఏం చేయాలి? గమనించాలి. ఈ రోజుల్లో ఏమైందంటే సంఘస్థులకు పాస్టర్ అంటే ఏం పోయింది? ఏం పోయింది చెప్పండి? భయం పోయింది. ఈజీగా అనేస్తారు, ఊకుండి పాస్టరయ్యా, నువ్వు మనం మాట్లాడుతుంటే నేను చూసినా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఊకుండి పాస్టరయ్యా, మేము వెళ్ళే స్థలానికి నువ్వు కూడా ఉన్నావు, పెద్ద మాట్లాడుతున్నావు, నోరు మూసుకో. ఊకుండి పాస్టరయ్యా, మన టీవీ చూస్తుంటే నువ్వు కూడా చిరంజీవి సినిమా చూసినావు, నేను పక్కన ఉన్నా. నేను చెప్తున్నాను ఒక మాట, కరెక్టే కదా? ఊకుండి పాస్టరయ్యా, మన స్త్రీలు అక్కడ ఉంటే నువ్వు అక్కడ కూడా ఉన్నావు, అక్కడ మాట్లాడుతూ నేను నిన్ను చూశాను పాస్టరయ్యా. ఓ మై గాడ్, ఏందండి ఇది? చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన 2 కన్నులు అయితే ప్రజల 1000 కన్నులు, ఓకే, వాళ్ళందరినీ గమనిస్తారండి. అందుకే నేనేమంటానంటే,
నేను ఎప్పుడు ఏం నేర్చుకుంటా అంటే నన్ను ఎవడు క్వశ్చన్ చేయకూడదు. నన్ను ఎవడు కూడా ఎవడైనా మాట వాడుతున్న శ్రమించాడే నన్ను. ఒకసారి ఇబ్రాహీంపట్నంలో శ్రీరామ్ నగర్లో సేవ చేస్తుంటే నేను చాలా స్ట్రిక్ట్ అండి. నేను ప్రసంగం చేస్తే నిలబడొద్దు, నేను ప్రసంగం చేస్తే నో ప్రాబ్లం, ఓకే. ప్రసంగం చేస్తే ఇటు అటు లేవద్దు, ఇటు అటు పోవద్దు, సెల్ ఫోన్లో వాడొద్దు నేను ప్రసంగం చేస్తే. ఎందుకంటే నువ్వు జీవము గల దేవుని మందిరంలో ఉన్నావు, ఆషమాషి కాదు. ఒక ఆయన ఏమాడంటే పాస్టర్ గారు అని రకరకాలుగా మాట్లాడి, నువ్వు జీతానికి వచ్చినావు పాస్టర్, నువ్వు జీతానికి వచ్చినావు, నేను మేము పోషిస్తున్నాం పాస్టర్ అనగానే బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు, నోర్మి అన్నానే. సరే నేను జీతానికి వచ్చినా కదా, చాలా సంతోషం. వచ్చి ఎన్ని ఏళ్ళు అయింది? 4 ఏళ్ళు అవుతుంది. సరే ఈ 4 ఏళ్లలో చర్చ్ ఎలా ఉంది? డెవలప్ ఉంది. సో నువ్వేమన్నావు? జీతానికి. అమ్మ వినండి, ఈ వ్యక్తి ఈ బ్రదర్ నన్ను జీతానికి వచ్చాడని అన్నాడు అనగానే ఇంటికి వెళ్ళిన లెటర్ రాసి ప్రెసిడెంట్ లెటర్ మీకు కదా వాళ్ళకి ఇచ్చిన. సో లెటర్ ఇచ్చేసిన, అందరూ షాక్. నెక్స్ట్ మంత్ నుండి ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ డూయింగ్ మినిస్ట్రీ ఇన్ యువర్ చర్చ్ అని లెటర్ రాసిన. అందరూ షాక్. అందరిని పిలిచి ఏంది పాస్టర్ ఇంత బాగా చర్చ్ నడుస్తూ ఉంటే ఏంది మీరు స్టాప్ చేశారంటే ఒకటే మాట, ప్రార్థన జీవితము కలిగి ప్రార్థన పూర్వకముగా సజీవ యాగముగా నా కుటుంబాన్ని నా శరీరాన్ని దేవునికి సమర్పించి నేను సేవ చేస్తుంటే ఇటనే అన్న. ఈ వ్యక్తి ఈ బ్రదర్ నన్ను అంటాడా ఏమని? జీతం ఇస్తే నువ్వు జీతకాడనని నన్ను, నువ్వు ఇస్తున్నావు ఆ జీతం, సంఘమంతా ఇస్తుంది నాకు. ఎందుకు ఇది ఎట్లుందంటే ఈ ఎస్తేరు అహషురోజు దగ్గర అయ్యా మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నాడు ఎవడు వాడు, ఆ దుష్టుడు ఎవడు అంటే చెప్పండి దయచేసి. ఈ హామానే. ఓకే రైట్, లెటర్ రాశాను. అందరు రిక్వెస్ట్ చేశారు, సార్ ఏదో తప్పైంది జరిగిపోయింది ప్లీజ్ సార్ అని చెప్తే ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత నేను చేయనండి, మీకు తెలవాలి రోషం అంటే ఏం తెలవాలి అని ఆ యొక్క సెక్రటరీ ఇంటి ముందే నేను రెంట్కి ఇల్లు తీసుకున్నా. నాకు ఆల్రెడీనే ఉన్నా నేను ఆల్రెడీ. వాళ్ళ ఇంట్లోనే 2 సంవత్సరాలు నేను ఉన్నానండి వాళ్ళ ఇంట్లోనే. రిజైన్ చేశాను, చర్చ్ లేదు, తిరిగి ముస్లిం వాళ్ళ మధ్య సేవడానికి నేను అక్కడ వెళ్ళిపోయాను. అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. నేను వాళ్ళ ఇంట్లోనే ఉండి నేను రుజువు చేయించాను, ఒరేయ్ మీరు జీతం ఇవ్వకున్నా జీవము గల దేవుని సేవ నేను రోషముతో నేను చేస్తాను అని. అందరికంటే ఆమేన్. చూసారండి, ఇదండి రోషం అంటే. అప్పుడు వాళ్ళందరూ మళ్ళీ వచ్చారు, సార్ జరిగిపోయింది సార్, ఇంత రోషము సేవలో పనికిరాదు సార్, ఎక్కడ నువ్వు సేవ చేయలేవు సార్ అన్నారు. ఇట్లా అన్నారు నన్ను. అయినప్పటికీ లేదమ్మా అన్నాను. తెలుసా వాళ్ళు ఎంత సఫర్ అయిందంటే, ఇంత చక్కగా ఉన్న సంఘం, జనం వచ్చే సంఘం రాను నేను కొత్తగా వచ్చిన 15 మంది ఎంతమంది ఉన్నారో ఇప్పుడు ఆ 15 మందే ఉన్నారు. ఫోన్లు చేస్తారు, వీఆర్ వెరీ సారీ అని. గుట్టలో ఉన్నప్పుడు ఉద్యోగ సభలు ఉండే 10 మందిని పిలిచాను, నన్ను అన్నవాడిని కూడా పిలిచాను. నేను నువ్వు జీవితం కొరకు వచ్చినవాడిని. అందరూ పిలిచి ఆశ్చర్యపోయారు, సార్ మమ్మల్ని క్షమించండి సార్. నన్ను అన్నారు, ఏ పాస్టర్ని కూడా ఏ మాట మీరు వాడకూడదు. సో నేను దేవుని వాక్యం ముగిస్తున్నాను. సమూయేలు యొక్క ఏం చెప్పండి వంశం ఏంటి మనది? సమూయేలు యొక్క సాటి లేని సద్గుణములు. సేవకుడు సమూయేలు యొక్క సాటి లేని సద్గుణములు. సో 3 చూసామండి. 1 శుద్ధత, 2వది ప్రజలను ప్రోత్సాహపరిచేవాడు, 3వది ప్రార్థన పాడు. ఇంకా 2 ఉన్నాయండి, కానీ నేను చెప్పను, బికాజ్ వీ డోంట్ హ్యావ్ టైం. నెక్స్ట్ టైం సమయం ఇస్తే అది చెప్తాను. ప్రార్థన చేద్దాం. తీర్మానం చేసుకుందాం. దైవ సేవకులముగా నేను, మీరు అందరం తీర్మానం చేసుకుందాం. సమూయేలు సాటి లేని సద్గుణములు. అయ్యా ఈ ఉదయకాల సమయంలో నాయన మాకు అనుగ్రహించేసాయా. ఎందుకంటే మేము బైబిల్ పట్టుకున్నాం నాయన, పరిశుద్ధమైన గ్రంథం పట్టుకునేవాడు పరిశుద్ధంగానే ఉండాలయ్యా. సేవకు పిలువబడ్డవాడు నాయన పిలుపుకు తగ్గట్టు ఉండాలి యేసయ్యా. దయగల తండ్రి, ఎందుకంటే ప్రభువా జనాలు చూస్తున్నారయ్యా, మమ్మల్ని చూస్తున్నారయ్యా. యేసయ్యా తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా అయ్యా వృద్ధాపము వచ్చేంత వరకు సమూయేలు వలె ఈ 3 సాటి లేని సద్గుణములు కలిగి
జీవించి ముందుకు సాగుట కృప అనుగ్రహించండి. రాబోవు కాలములో అయా సంఘం మధ్యలో ఉన్నప్పుడు, ప్రజల మధ్యలో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు ఈ మూడునైనా మేము రోషముతో తల ఎత్తుకొని చెప్పే విధముగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి సేవకుని మీరు దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యారు మంచి ప్రసంగం చేసినారు. సామ్యాల గురించి, భక్తి గల జీవితం, శుద్ధ హృదయం. కాబట్టి మంచి మెసేజ్ దేవుడు మనకు మంచి వాక్యాన్ని ఇచ్చారు. హల్లెలూయా. పాప పాట పాడుతుంది. కాన్పులో సమర్పించుకున్నాం. I will sing one English song. నేను ఒక ఇంగ్లీష్ పాట పాడతా. My life is in you, Lord, my strength is in you, Lord, my yoke is in you, Lord, in you, it's in you.